Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news. నిన్న C-17 ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరింది. అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులందరినీ కూడా భారతదేశానికి తిరిగి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మరికొద్ది సేపట్లో అమృత్సర్ లో కూడా ల్యాండ్ అవబోతోంది. మరి తొలి విడతలోనే 205 మందిని కూడా పంపిబోతుందని చెప్పి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అమెరికా నుంచి ఇండియాకి అక్రమ వలసదారుల విమానం ఇప్పటికే బయలుదేరిందని చెప్పుకోవచ్చు. కాసేపట్లో అమృత్సర్ లో ల్యాండ్ అవబోతోంది. మరి దాంట్లో 205 మంది అక్రమ వలసదారులు ఉన్నారు. దాంట్లో విమానంలో వీళ్ళందరూ కూడా వస్తున్నట్టు ఇప్పటికే సమాచారం అందింది. దాంట్లో 17,490 మందిని పంపేందుకు ఫైనల్ ఉత్తర్వులు కూడా ఇప్పటికే అమెరికన్ ప్రభుత్వం జారీ చేశారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధనలో కూడా 2,467 మంది కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అమెరికాలో భారతీయులు కూడా అక్రమ వలసదారులు ఉన్నారు. దాంట్లో 18,000 మంది ఉన్నట్టు కూడా గుర్తించారు. అందులోనే భాగంగా 17,940 మందిని గుర్తించారు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. వీరిని భారత్ కు పంపేందుకు తుది ఉత్తర్వులు కూడా ఇప్పటికే జారీ చేశారని తెలిపారు. మరి టెక్సస్ నుంచి అమృత్సర్ కు తొలి విడతలో ఫస్ట్ వాయిలో అయితే 205 మంది కూడా రాబోతున్నారు. మరి సరైన పత్రాలు లేని లేదంటే అక్రమంగా అక్కడే నివసిస్తున్న భారతీయులందరూ కూడా ఇప్పుడు వీసా గడువు అయిపోయినా కూడా అక్కడే ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి సార్ట్అవుట్ చేసి ఫస్ట్ విడతలో అయితే ఇప్పుడు పంపించేస్తున్నారు. అది మరి కొద్దిసేపట్లో అమృత్సర్ లో అయితే ల్యాండ్ అవబోతుంది. ఆ విమానంలో 205 మంది దాకా ఉన్నారని కూడా ఇప్పటికే సమాచారం అందింది. మరి అమెరికాలో ప్రవేశించిన వారందరినీ కూడా వెనక్కి పంపేస్తున్నారు అమెరికా. మరి మీలో మీ కుటుంబంలో కూడా ఎవరైనా ఇలా ఉన్నారు అంటే వాళ్ళు కూడా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలి విడతలోనే దాదాపు 205 మందిని పంపించేశారు. అయితే దాంట్లో ఇప్పటికే వీసా గడువు కూడా ముగిసి ఇంకా అక్కడ అక్రమంగా ఎవరైతే ఉన్నారో సరిగ్గా పత్రాలు లేని వాళ్ళు కూడా ఎవరైతే జాబ్ చేద్దాం అనుకుని వెళ్లారో వాళ్ళందరినీ సార్ట్అవుట్ చేసి రీవెరిఫై చేసుకున్న తర్వాతే ఈ స్టాండ్ తీసుకున్నామని అమెరికా ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. అయితే ఇదే క్రమంలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతోంది అమెరికా. అయితే భారతీయులపైన దృష్టి సారించిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో అక్రమంగా ఉంటున్న మనుషులు దాదాపు 18,000 మందిని గుర్తించారు. అందులో 17,940 మందిని భారత్ కు పంపేందుకు తుది ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా టెక్సస్ లోని షాన్ యాంటోనియా నుంచి C-17 అనే సైనిక విమానంలో దాదాపు 205 మందిని పంజాబ్ లోని అమృత్సర్ కు తొలి విడతలో వెనక్కి పంపుతోంది. ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ అధికారులు కూడా వెల్లడించారు. అయితే ఇదే భారత్ కు చేరుకోవడానికి ఇంకొక 24 గంటల సమయం పడుతుందని కూడా అంచనాలు వేస్తున్నారు. కానీ మరికొద్ది సేపట్లోనే ఇది అమృత్సర్ పంజాబ్ లో కూడా ల్యాండ్ అవబోతుందన్న సమాచారం అయితే ఇప్పటికే వెల్లడించారు. సమయం పడుతుందని అంచనాలు వేసినప్పటికీ కూడా మధ్యలో కూడా ఇంధనం నింపుకోవడానికి జర్మనీలో రాస్టీన్ లో ఆగుతుంది అని కూడా సమాచారం అందింది. అయితే ఇంధనం నింపుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి త్వరగా వచ్చేస్తుంది అని కూడా సమాచారం అందింది. అయితే ఇప్పటికే వెనక్కి పంపే ముందు కూడా ప్రతి ఒక్కరిని ఇప్పుడు పంపించే 205 మందిని కూడా ప్రతి ఒక్కరిని డీప్ గా పరిశీలించి వాళ్ళ పత్రాలు అవన్నీ కూడా స్కాన్ చేసి ప్రాపర్ గా ఉందా లేదా అని చెప్పి డబుల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే పంపిస్తున్నామని కూడా చెప్పారు. అయితే వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరికి కూడా రికార్డులను పరిశీలించి అధికారులు వెల్లడించారు. వాళ్ళందరి రికార్డులు కూడా ముందుగానే పరిశీలించామని అధికారులు ఇప్పటికే చెప్పారు. మరి రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు కూడా అమెరికా నుంచి భారత్ కు రానున్నాయని కూడా ఇప్పటికే వివరించేశారు. ఇప్పుడు ఫస్ట్ విడతలోనే 205 మందిని పంపించారు. ఇంకా ఎంతమంది అక్రమదారులు అక్కడ అమెరికాలో స్థిరపడ్డారు, వాళ్ళందరినీ ఎన్ని విడతల్లో పంపిబోతున్నారు అన్న విషయం ఇంకా వెల్లడించలేదు. కాకపోతే ఖచ్చితంగా ఇంకా రాబోయే విడతల్లో కూడా భారతీయుల్ని పంపించేస్తాము, ఇంకా చాలా ఫ్లైట్స్ కూడా రానున్నాయి. ఎందుకంటే అంతమంది అక్రమంగా అక్కడ అమెరికాలో బతుకుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇదే విధంగా ఫస్ట్ విడతలో 205 మంది వస్తున్నారు. మరిన్ని విడతల్లో ఇంకెంతమంది వస్తున్నారని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేని స్థితి కనిపిస్తోంది. అయితే రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు కూడా అమెరికా నుంచి భారత్ కు రానున్నాయని ఇప్పటికే వివరించారు. అయితే వాస్తవానికి C-17 విమానం కాసేపటికే దాని లోపల కెపాసిటీ ఉండేదే 140 మంది. C-17 అనే మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ లో మాక్సిమం మనుషులు ఉండేది ఎంతమంది వ్యక్తులు పడతారో అనేది 140 మందే పడతారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ విడతలో 205 మంది పంపుతున్నారు అని దేనికి, దీని గల కారణాలు ఏంటి అని ఆరా తీసినప్పుడు తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం
చేజెక్కించుకున్నప్పుడు C-17 విమానంలోనే 600 మంది నుంచి 800 మంది దాకా ప్రయాణించారు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 200 మంది పెద్ద టాస్క్ కాదు అని చెప్పి కూడా అమెరికా సిబ్బంది దీని లోపల అందరినీ పంపించడం జరిగింది. అయితే ఇవంతా ఎవరిని పంపుతుంది అని క్వశ్చన్ రేస్ అవ్వచ్చు. అసలు అమెరికన్ ప్రభుత్వం ఎవరిని పంపేస్తుంది C-17 షిప్ లో, అది కూడా ఇంత త్వరగా అందరినీ రీవెరిఫై చేసి వాళ్ళ పత్రాలని డాక్యుమెంట్ని రీవెరిఫై చేసిన తర్వాత కూడా ఇంత హుటాహుటిన అందరినీ ఇండియాకి ఎందుకు పంపించేస్తుంది, అసలు ఎవరు వీళ్ళు అన్న డౌట్ వచ్చే ఉంటుంది. అయితే ఎవరిని పంపుతోంది అంటే అమెరికాలో ఉండడానికి సరైన పత్రాలు లేని లేదంటే అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య మరియు సైనిక విమానాలను అమెరికా వినియోగిస్తోంది. టెక్సస్లోని ఎల్ పోసో ఇంకా కాలిఫోర్నియాలోని షాండియాగో నుంచి 5,000 మంది అక్రమ వలసదారులు వెనక్కి పంపుతున్నామని పెంటగన్ అధికారులు ఇప్పటిదాకే తెలిపారు. అయితే అమెరికా వరకు కాదు, కాలిఫోర్నియాలో కూడా 5,000 మంది ఉన్నారు, వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తామని కూడా చెప్పారు. అయితే ప్రతి నేషన్ కి కూడా ఇది ప్రతి కంట్రీకి కూడా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన రూల్ గా కూడా తెలుపుతున్నారు. ఎందుకంటే ఇండియాలో అయితే వేరే కంట్రీస్ నుంచి వచ్చి జాబ్ చేసుకున్న అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉండవని కూడా మనకు తెలుసు. కాకపోతే US అండ్ కాలిఫోర్నియా ఇలాంటి ప్రదేశాలలో ఎస్పెషల్ గా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు పత్రాలు కరెక్ట్ గా లేకపోతే లేదంటే ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని లేదంటే వీసా గడువు కూడా ముగిసిన తర్వాత కూడా ఇంకా అక్కడే అక్రమంగా ఉండి సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ జారీ చేసి మొత్తం ఫిల్టర్ చేసి కూడా పంపించేస్తున్న విధానం అయితే మనకు కనిపిస్తోంది. మరి అమెరికాలోనే కాదు, ఇప్పుడు కాలిఫోర్నియాలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసా గడువు ముగిసిన తర్వాత లేదంటే అక్రమ పత్రాలను కూడా పెట్టి ఇప్పటికీ అక్రమ సంపాదనలు అక్కడైతే ఎవరు చేస్తున్నారో మరి వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదే విడతగా తొలి విడతలో 205 మంది కూడా వచ్చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో అమృత్సర్ పంజాబ్ లో కూడా ల్యాండ్ అవబోతుంది. మరి ఇలాంటి విమానాలు ఇంకా చాలానే వస్తున్నాయని కూడా ఇప్పటికే అమెరికన్ అధికారులు తెలిపారు. మరి భారతీయులు ఎంతమంది ఉంటారు అనే క్వశ్చన్ అయితే రేస్ అవ్వచ్చు. అయితే ఈ 205 మందిలో భారతీయులు ఎంతమంది, ఎందుకంటే భారత్ కి వచ్చే అమృత్సర్ అంటే పంజాబ్ కి ల్యాండ్ అయ్యే దీంట్లో భారతీయులు ఎంతమంది అన్న డౌట్ వచ్చినప్పుడు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వేలాది మందిలో భారతీయులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా భారతీయులు చాలా పై స్థాయిలో ఉంటారు కాబట్టి ఎక్కువ మోతాదులో మెజారిటీ ఆఫ్ పీపుల్ అక్కడ భారతీయులు ఉండడంతో వీళ్ళందరికీ డౌట్ వచ్చి అసలు ఇంతమంది భారతీయులు ఎలా తీసుకున్నారు, ఇది 205 మందిని పంపిస్తున్నారు ఫస్ట్ విడతలో అంటే మరి దాంట్లో ఎంతమంది భారతీయులు ఉన్నారు అన్న క్వశ్చన్ రేజ్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు సగానికి సగం మంది భారతీయులు ఉండకపోవడంతో వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా వెరిఫై చేసి వీళ్ళు కరెక్ట్ గానే ఉంటున్నారా, వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పర్టీజా లేదంటే నిజంగా చదువు కోసం వచ్చారా లేదంటే నిజంగా జాబ్ చేసే వాళ్ళు అక్రమంగా ఏమైనా సంపాదిస్తున్నారా అన్న డౌట్ తో వీళ్ళందరూ విచారణ కొనసాగించారు. అయితే అమెరికన్ ప్రభుత్వంలో వెల్లడించింది ఏంటంటే వీళ్ళందరికీ కూడా వీసా గడువులు అయిపోయి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మాత్రమే తిరిగి పంపిస్తున్నామని ఇప్పటికే జారీ చేశారు. అయితే దీంట్లో బ్లూంబర్గ్ లో అంచనా ప్రకారం 18,000 మంది భారతీయులను ఇప్పటికే గుర్తించారు. అయితే దాదాపు 18,000 మెంబర్స్ ఇప్పటికే అమెరికాలో ఉన్నట్టు గుర్తించారు అక్కడ ప్రభుత్వం. మరి 18,000 మందిలో 205 మందిని ఇప్పటికి పంపించారంటే ఇంకా ఎన్ని విడతల్లో ఎన్ని ఫ్లైట్స్ తో వాళ్ళని మళ్ళీ ఇండియాకి పంపిస్తారనే అంచనా కూడా మనం వేసుకోవచ్చు. అయితే అమెరికా హోంల్యాండ్ అధికారులు లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు కూడా గుర్తించారు అధికారులు. అయితే ఇందులోనే 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టు తెలిపారు. అందులో భాగంగానే 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్ కి భాగంగా కూడా నిర్బంధంగా ఉన్నారు అని కూడా చెప్పారు. అయితే ఈ RO ఆపరేషన్ అని కూడా అంటారు దీన్ని. అయితే ఇవి 2022 నాటి రిపోర్ట్స్ అండ్ లెక్కలు అని కూడా చెప్పారు. మరి ప్రస్తుతం మరింత మంది ఉండవచ్చు, తగ్గారా పెరిగారా అన్న అంచనాలు కూడా అక్కడ అమెరికన్ అధికారులు ఇంకా తెలపలేదు. ఎందుకంటే ఇది ఈ రిపోర్ట్ 2022లో తీసుకున్నది కాబట్టి ఇప్పుడు 2025లో ఎంతమంది ఉన్నారో అన్న క్లారిటీ వాళ్ళకు కూడా రాలేదు. కాకపోతే ఆ రిపోర్ట్స్ ప్రకారమే ఇప్పటిదాకా 18,000 మంది ఉన్నట్టు గుర్తించారు. దేశం మొత్తంలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నారు. మరి అంత మంది భారతీయుల్ని మళ్ళీ తిరిగి పంపిస్తారా అని భయాందోళనలు కూడా చెందుతున్నారు. మరి అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే ఇండియా తన స్పందనను కూడా తెలిపింది. అక్రమంగా వలసదారులు ఎవరైతే ఉన్నారో తాము వ్యతిరేకమని, అక్రమ వలసలకు కూడా ఇండియా ఎప్పటి నుంచో వ్యతిరేకమని, ఈ అంశంపై ఇంకా
వ్యవస్థీకృతంగా కూడా నెలకు కూడా ముడిపడి ఉంటుంది అని కూడా చెప్పారు. అయితే వీసా గడువు ముగిసిన తర్వాత సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికా సహా ఎక్కడున్న వారిని అక్కడే తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని కూడా ఇప్పటికే భారతీయ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరి తొలి విడతలోనే 205 మంది వచ్చారు అంటే ఇంకా 18,000 మందిని గుర్తించారు. కాబట్టి అంతమంది భారతీయుల్ని ఎన్ని విడతల్లో పంపిస్తారు, అందులో ఎవరెవరు సౌత్ ఇండియాకి ఉన్న వాళ్ళు C-17 షిప్ లో కూడా అంటే C-17 ఫ్లైట్ లో కూడా వీళ్ళందరినీ పంపించడం చేస్తుంది. అయితే ఆ కెపాసిటీ 600 నుంచి 800 అయినప్పటికీ కూడా 205 మెంబర్స్ ని పంపిస్తున్నారు. అంటే ముందు ఇటువరకు జరిగినప్పుడు గొడవల్లో కూడా వార్స్ లో కూడా దాదాపు 600 నుంచి 800 మందిని పంపించడం జరిగింది. అయితే ఇదే మైండ్ లో పెట్టుకుని తొలి విడతలో ఇప్పుడు 205 మందిని కూడా పంపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కూడా వెల్లడించింది ఏంటంటే 2,468 మందిని కూడా పంపించేస్తాము. దీంట్లో 18,000 మంది భారతీయులు ఉన్నారని కూడా గుర్తించారు. మరి ఆ 18,000 భారతీయుల్ని ఎలా పంపిస్తారు, ఎన్ని విడతల్లో పంపిస్తారని కూడా భారత దేశం కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. కాకపోతే ఇంతమంది అక్రమ వలసదారులు ఉన్నారు అన్న విషయం తెలుసుకోగానే అందరూ కూడా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే తొలి విడతలోనే 205 మందిని పంపించేస్తుంది అంటే ఖచ్చితంగా అక్కడ ఇంకా ఎంతమంది అక్రమ వలసదారులు, అది కూడా మెయిన్ గా భారత్ కి సంబంధించిన నివాసులు అక్కడ ఎంతమంది అక్రమంగా ఆక్రమిస్తున్నారు అనే దానిపైన ప్రభుత్వం కూడా ఎటువంటి స్టాప్ చేద్దాము, ఇవి అక్రమంగా అక్కడ వాళ్ళని ఉంచుకోండి అని కూడా ఎటువంటి నిబంధనలు అయితే చాటి చెప్పలేదు. ఎందుకంటే ఇండియా కూడా చాలా సార్లు అక్రమ వలసదారులకి వ్యతిరేకంగానే ఉంటుందని తెలుసు. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కూడా సరైందే అని చెప్పి భారత ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయడంతో ఇప్పుడు అక్కడున్న అక్రమ వలసదారులందరినీ కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద భారతీయులు కూడా ఇక్కడికే పంపించేస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. మళ్ళీ తొలి విడతలోనే 205 మంది వస్తున్నారు. మరి అమృత్సర్ లో ఇప్పటికే మరికొద్దిసేపట్లో ల్యాండ్ అయిపోతుంది.